చిలకలూరుపేటలో రేపు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. చిలకలూరుపేట పట్టణంలోని శ్రీ శారదా జెడ్పీ పాఠశాలలో నిర్వహించనున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 3.0 కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారని తెలిపారు. గురువారం మధ్యాహ్నం శారదా జెడ్పీ పాఠశాల వద్ద జిల్లా కలెక్టర్ ఏర్పాట్లను పరిశీలించారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో కేవలం తల్లిదండ్రులు, విద్యార్థులు మాత్రమే పాల్గొనాలని, ఇతరులు కార్యక్రమానికి దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ కృష్ణారావు, డిఆర్ఓ మురళి, డిఈఓ చంద్రకళ, ఆర్డీఓ మధులత, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. హై స్కూల్లో రేపు డిప్యూటీ సీఎం జనసేన నేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రేపు పీటీఎం ప్రోగ్రాంకు రావడం జరుగుతూ ఉంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తరువాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత విద్యా వ్యవస్థకి మధ్యాహ్న భోజనంలో అన్నీ కూడా క్వాలిటీగా ఉండేటువంటి అన్నీ కూడా విద్యార్థులకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి, మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలి. అనేక రకాలైనటువంటి సంస్కరణలతోటి లోకేష్ బాబు గారు ప్రభుత్వ పాఠశాలలో వారికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని ఆలోచనలు కూడా చేశారు. ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటే పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది, ప్రైవేటు కాన్వెంట్స్ ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నాణ్యమైన విద్య అందించాలన్నటువంటిదే నారా లోకేష్ గారి యొక్క, చంద్రబాబు గారి యొక్క ఆలోచన. పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి పూర్తి మద్దతు ఇస్తూ రేపు ఈ పీటీఎం పేరెంట్స్ టీచర్స్ మెగా మీటింగ్కి పవన్ కళ్యాణ్ గారు కూడా రావటం, పవన్ కళ్యాణ్ గారు చిలకలూరుపేటను ఎంచుకోవటం అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను.